そっちはどうだ。おうよ。俺のと飛んでありったけの色を切り出してるところぜ。敵がここまでやってきた。これを全部谷に閉じ込めるってことだ。ఇప్పుడు నేను ఆఫ్ చేయనంటే కష్టం అమ్మ. メルの3人村の守りを。今での術は守り向きだしな。でも今のメタル君は残りのメンバーで迎え撃つってことか。やるだけやってみるがよ。ああ、みんなにも近づけさせねえぜ。ヘビー調査どうして。అయితే ఆమె కలలో కనబడి అమ్మ ఇట్లా పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజు నువ్వు ఇట్లా వ్రతం చేసుకో అని తనకు చెప్పిందంట. అయితే తనేం చేసింది, నేను ఒకదాన్నే చేసుకుంటే బాగోదని ఆ వ్రతంతో పాటు ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చి వ్రతంలో పాల్గొనిపించింది అనమాట. అయితే ఈ వ్రతం చేసుకున్న తర్వాత అమ్మవారి చుట్టూ ఇట్లా 3 ప్రదక్షిణాలు చేస్తుంటే ఫస్ట్ ప్రదక్షిణానికి అంటే ఇంట్లో డబ్బు అవి ఇవి సమకూరినాయంట. రెండో ప్రదక్షిణానికి గాజులు నగలు అలా వచ్చినాయంట. మూడో ప్రదక్షిణానికి ఇక ధనవంతురాలు అయిపోయింది అనమాట. అయితే ఈమెతో పాటు వచ్చిన ఆతిథ్యం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా ప్రదక్షిణాలు ఇలా నిల్చొని అమ్మవారికి దండం పెట్టుకుంటూ 3 రౌండ్లు తిరిగారు. తిరగగానే వాళ్ళు వచ్చేటప్పుడు అంటే పేదవాళ్ళే వాళ్ళు, మనం ఇప్పుడు పిలిస్తే వచ్చిన వాళ్ళు కూడా. అయితే అప్పుడు రావడానికి నడుచుకుంటూ వచ్చారట. అయితే ఈ వ్రతంలో పాల్గొని వీళ్ళు 3 రౌండ్లు తిరిగేపాటికి వాళ్ళకు కూడా ఐశ్వర్యం అనేది వాళ్ళ భర్తలు వీళ్ళని తీసుకెళ్ళడానికి, వీళ్ళు కాలినడకతో వచ్చిన వాళ్ళని ఈ లేడీస్ ని తీసుకెళ్ళడానికి వాళ్ళు కార్లు బండ్లు గుర్రాలు వేసుకొని వచ్చారట. అయితే ఏమైందంటే అంటే ఈ వ్రతం వల్ల ఇంత మహత్యం ఉంటుందా అంటే ఈమె ఒక్కతే చేసుకోమని చెప్పినా కూడా మమ్మల్ని పాల్గొనబెట్టి ఆమెతో పాటు మాకు కూడా ఐశ్వర్యం కలిగేలాగా చేసిందని ఇక అందరూ సంతోషపడి మళ్ళీ వ్రతం కంప్లీట్ చేసుకొని వచ్చిన భర్తలతో మళ్ళీ వాళ్ళు తెచ్చిన వాహనాలు ఏవైతున్నాయో దాంట్లో ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి వీళ్ళు కూడా అందరూ ధనవంతులాగానే మారిపోయారు. అయితే ఈ వ్రతం ఏంటనేది అంటే మన ఒక్కరిమే కాదు, మనతో పాటు 4గురికి విన్నా వాళ్ళకు కూడా అంతే, మనకి చేసిన వాళ్ళకి ఎంత పుణ్యమో వచ్చిన వాళ్ళకి కూడా అంతే. చారుమతి వల్ల ఇప్పుడు జనాల్లోకి వచ్చి ముత్తైదుతనం ఉంటది, అంతేగా బాగుంటుంది. కాబట్టి లేడీస్